వృక్షోదాలు చిన్నవి కన్నా పెద్దవి కన్నా పాల ఉత్పత్తి ఒక్కటేలాగా ఉంటుంది. చాలా ఫ్లాట్ చెస్ట్ అనుకుంటాం, శుభ్రంగా పాలు ఉంటాయి. పెద్ద చెస్ట్ ఉంటాం, పాలు అలాగే ఉంటాయి. ఏముండవు. ఫ్లాట్ చెస్ట్లో ఉన్న స్త్రీకి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి ఎంత పాలు ఏర్పడతాయో పెద్ద వృక్షోదాల వాళ్ళకు కూడా అన్నే పాలు పడతాయి. అంతకనే ఎందుకంటే ఈ పాల ఉత్పత్తి దేనిపై ఆధారపడింది? అక్కడ లాక్టిఫెరస్ ట్యూబుల్స్ అని పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు బట్టి ఉంటుంది. ప్రతి స్త్రీ రొమ్ములోనూ 18 to 20 లాక్టిఫెరస్ ట్యూబుల్స్ ఉంటాయి. అంటే 18 నుంచి 20 పాల గ్రంథులు ఉంటాయి. అవి ఈ గ్రంథులు ఏంటంటే ట్యూబుల్లా ఉంటాయి అన్నమాట. లాక్టిఫెరస్ ట్యూబుల్స్ గ్రంథులు, ట్యూబులర్ గ్లాండ్స్ అన్నమాట. ఈ ట్యూబులర్ గ్లాండ్స్ అందరికీ ఒకటేలా ఉంటాయి, 18 నుంచి 20 దాకా ఉంటాయి. అది చిన్న బ్రెస్ట్ అవ్వచ్చు, పెద్ద బ్రెస్ట్ అవ్వచ్చు. మరి ఈ 18 నుంచి 20 అయినప్పుడు చిన్న బ్రెస్ట్లో ఒకటేలా పాలు ఉత్పత్తి అవుతాయి. అయితే పెద్ద బ్రెస్ట్ ఉందంటే అర్థం ఏంటంటే కొవ్వు ఎక్కువ ఉంది వాళ్ళలో. ఆ బ్రెస్ట్లో కొవ్వు ఎక్కువ ఉంది. కొవ్వు ఉంది కానీ అక్కడ గ్రంథులు ఎక్కువ కాదు. అంటే సైజు బట్టి పాల ఉత్పత్తి లేదు. చిన్న బ్రెస్ట్ అయినా పాల ఉత్పత్తి ఒకటేలా ఉంటుంది, పెద్ద బ్రెస్ట్ అయినా పాల ఉత్పత్తిలో ఒకటేలా ఉంటుంది. నో డిఫరెన్స్. అంచేత పెద్ద బ్రెస్ట్ వాళ్ళకు ఎక్కువ పాలు పడతాయి, చిన్న బ్రెస్ట్ తక్కువ పాలు ఉంటాయి. ఆ పుట్టి బిడ్డ సరిపోకుంటే పడబడిపోయాం. సైజు బట్టి లేదు. పెద్ద సైజు అంటే దాంట్లో కొవ్వు ఎక్కువ ఉందన్నమాట, అంతే. గ్లాండ్స్ మాత్రం ఒకటే ఉంటాయి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.